మా మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషను మరియు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ద్వారా మేము ఈరోజు మినీ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశాము. అయితే మనము ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీ పడాలి. అభివృద్ధి చెందిన దేశానికి సూచీలో స్వచ్ఛ భారత్ను కూడా ఒక సూచి. ఎందుకంటే మనం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా చిన్న కాగితం కూడా వేయము, ఒక చెత్త కూడా వేయము, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా అక్కడ లేక్స్ అవన్నీ ఉంటాయి, లేక్స్ ఎంత పరిశుభ్రంగా ఉంటాయో అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనము ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేస్తాము, ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తాము. లేక్స్ నదులన్నింటిలో కూడా చాలా దరిద్రం అంతా వేసి చాలా చెత్త చేస్తున్నాము. ఈ దేశం మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలో అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెబ్రిస్ ఎన్ని రకాల చెత్త వస్తుంది, వాటిని ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలా, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కలెక్టింగ్ ఫ్రమ్ ద హౌస్, ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసి చివరికి డిస్పోజల్ చేసేంత వరకు కూడా ఒక గవర్నమెంట్కి ఒక అవగాహన ఉండాలా. ఆ ప్రాసెస్ ఏంటో ప్రజలకు తెలియజెప్పాలా, ప్రజల్ని దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. కానీ ప్రభుత్వానికే ఒక ఐడియా లేదు, అసలు ఎన్ని టన్నుల రోజుకి చెత్త వస్తుంది, ఆ అంత చెత్తని ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలా అనే అవగాహన లేనందువల్ల ప్రజలకు కూడా వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. దీనివల్ల ఈ దేశం చెత్త ఇట్లాగే ఉంటుంది. ఇది చాలా కష్టసాధ్యమైంది, ఒకరితో అయ్యేది కాదు. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు కూడా ఒక అవగాహన కలిగి దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. లేకపోతే మనము ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అనేది చేయకపోతే ఇలాగే ఉండిపోతుంది. మనం అందరం కూడా ఒక స్కూల్స్లో కూడా సివిక్ సెన్స్ మీద ఒక సబ్జెక్ట్స్ పెట్టాలి. సివిక్ సెన్స్ అంటే డ్రైనేజ్ వాటర్ ఎలా ఉంటుంది, చెత్త ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఫాలో కావాలా, ఇవన్నీ కూడా ఒక సివిక్ సెన్స్ సబ్జెక్టు మీద చిన్నప్పటి నుంచే సబ్జెక్ట్స్ పెట్టి ప్రజలకు అవగాహన చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయము. అందువల్ల కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయితేనే ఇది సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం.